పేషెంట్ ఎవరు? బాబు సైడ్ నిలబడండి. నమస్కారం అందరికీ. ఈరోజు రోటరీ క్లబ్ ఆదోని ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ వారి సహకారంతో కంటి శిబిరము నిర్వహించినాము. బేసిక్గా క్యాట్రాక్ట్ శుక్లం ఆపరేషన్ గురించి పేషెంట్లకు డయాగ్నోస్ చేసి వారికి శాంతిరామ్ హాస్పిటల్ కర్నూలు నందు ఆపరేషన్లకు నియమించినాం. పెద్ద తుప్పలం గ్రామమే కాక చుట్టుపక్కల 8 నుండి 10 గ్రామాలకు ఉన్న వాసులకు ఉపయోగంగా అయింది. ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ స్కూల్ యజమానికి మా ధన్యవాదాలు. మీడియా ఫ్రెండ్స్ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆదోని రోటరీ క్లబ్ మరియు శాంతారామ్ హాస్పిటల్ యాజమాన్యం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కంటి వైద్య శిబిరానికి మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు అందరికీ మా ధన్యవాదాలు. గత నెల రోజుల నుండి మేము ఈ ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో విస్తృతంగా ఆ గ్రామాలకు వెళ్ళి గ్రామ సర్పంచులతో మాట్లాడి ఈ కంటి సమస్యతో బాధపడుతున్నటువంటి పెద్దవాళ్లకు ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఉంటుంది. ఇందులో కంటి పరీక్షలు చేసి ఒకవేళ కంటి ఆపరేషన్ అవసరము అన్నటువంటి వాళ్ళని మేమే దగ్గర ఉండి ఇక్కడ నుండి వారిని శాంతిరామ్ హాస్పిటల్ తీసుకెళ్ళి సర్జరీస్ చేయించి మరి తిరిగి వారి స్వగ్రామాలకు వదిలే విధంగా మేము ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్లకు అదేవిధంగా లేని వాళ్ళకు కూడా రోటరీ క్లబ్ వారి ద్వారా ఈ ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఈరోజు చాలామంది వచ్చి చాలా పెద్దవాళ్ళు ఏజ్ 60 తర్వాత చిన్నపిల్లలు కూడా వచ్చారు, కంటి సమస్యతో బాధపడుతున్న చిన్నపిల్లలు. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే మన పల్లెటూర్లలో ఈ ఆరోగ్యశ్రీ కార్డును వాడుకొని కంటి పరీక్షలు చేసుకోవచ్చు, సర్జరీలు ఉచితంగా చేస్తారు అనే విషయం కూడా అవగాహన లేకపోయింది చాలామందికి. సో ఈ విషయం కూడా అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకు కూడా రోటరీ క్లబ్ స్పాన్సర్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒక దాత ₹1,00,000 దాకా మాకు ఆర్థిక సహాయం అందించారు. ఆయన బయట చెప్పొద్దని చెప్పినారు కాబట్టి ఆయనకు మేము ప్రత్యేకంగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మాకు ఈ క్యాంప్ నిర్వహించడానికి స్థలాన్ని, వారి బిల్డింగ్ని, రూమ్స్ని వాడుకోవడానికి ఇచ్చినటువంటి కృష్ణమూర్తి గారిని, నేషనల్ స్కూల్ యాజమాన్యానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దాదాపుగా మేము 300 నుండి 400 మంది దాకా ఈరోజు కంటి పరీక్షలు చూసి ఎంతమంది సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుందో తెలుస్తుంది. దాన్ని బట్టి ఈరోజు మేము సర్జరీస్ చేయించాలనేసి ఈరోజు నుంచి రేపు గారి సర్జరీ చేయించాలని మేము నిర్ణయించినాము. వాళ్ళ ఆరోగ్య రీత్యా షుగరు, బీపీ ఏమైనా చెక్ చేసిన తర్వాత దాని మీద మేము డిసిషన్ తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు జీవన్ సింగ్ అండి, రోటరీ క్లబ్ జనరల్ సెక్రటరీ ఆదోని. ఈరోజు పెద్ద తుమ్మలం మండలంలో గ్రామంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శాంతారామ్ కర్నూలు హాస్పిటల్ ఉచిత కంటి వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఇదివరకే మనకి ఒక 100 మంది దాకా కంటి పరీక్షలు చేయడం జరిగింది. వాటిలో వచ్చేసి మనకు వాళ్ళకి పేషెంట్లు ఎవరైతే కంటి ఆపరేషన్లు ఎంపికవుతారో వాళ్ళకి రవాణా సౌకర్యం మరియు అక్కడ ఉండడానికి భోజనాలు కానీ ఇవన్నీ కూడా మన శాంతారామ్ హాస్పిటల్ వాళ్ళని చూసుకుంటూ కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడం జరిగింది. దాదాపుగా ఒక 100 మంది వరకు మనము కంటి పరీక్షలు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 50 మంది దాకా ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుంది మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శాంతారామ్ హాస్పిటల్ కర్నూలు వారి. అంటే పరీక్షలు చేసిన వాళ్ళందరికీ కూడా దాదాపు ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? ఎక్కువ శుక్లాలు అనేది ఉన్నాయి, శుక్లాలు అనేది ఉన్నాయి కాబట్టి ఆ శుక్లం
తరచుగా ఎక్కువ వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా శుక్లాలే వస్తాయి. ఇంకా శుక్లం ఆపరేషన్లు అనేది ఇప్పుడు మనం ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ పేరు సార్? నా పేరు నాగరాజు, శాంతరామ హాస్పిటల్. ఆదోని మండలం పెద్దతుమ్మం గ్రామము. ఏమి ఇక్కడికి వచ్చినాయి? ఇక్కడ చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ కంటి ఆపరేషన్లు ఏమైనా కంటిలో శుక్లాలన్న ప్రాబ్లం ఉన్నా మన కర్నూలు జిల్లా వాళ్ళు శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళు బాగా చూస్తున్నారు. రోటరీ మనం మధ్యతరగతి వాళ్ళు కర్నూలు పోయి చూపించుకునే కారణం లేకుండా వాళ్ళే మా గ్రామం వచ్చి చూస్తున్నారు. దీనివల్ల ప్రజలకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మా పాపకి చూపించినాము. శాంతిరామ్ హాస్పిటల్కి వస్తే మేము ఫ్రీగా చూపిస్తాము. లేకుంటే మీకు రానటువంటి సందర్భంలో ఆదంలో కానీ పెద్ద టాటా కానీ సంబంధించిన మాట చెప్పారు. ఇప్పుడు ఇక్కడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మా పాపకు చూసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.